అత్త మీకు రుణమాఫీ అయిందా? ఓ నర్సే తాత బ్యాంకుకు పోయొచ్చినవా? రుణమాఫీ అయిందా నీకు? అగో వెంకటేశం మామ ఏమైంది గట్ల కూర్చున్నావు? నీకు సుతం రుణమాఫీ కాలేదా? అయితే జప్పన పైసలు పట్టుకొని బ్యాంకుకు పోండ్రి, రుణమాఫీ కోసం ఇంకో పారి దరఖాస్తు పెట్టిండ్రి. అన్నట్టు దరఖాస్తుకు 2000 పట్టుకోపోరి. ఎందుకని అనుకుంటున్నారా? ఇగో ఈ వార్త మొత్తం చూడండి. కొండ నాలుకకు మందే పోతే కొండ నాలుక ఊసిపోయినట్టే ఉన్నది కదా. అవును మరి రాష్ట్రంలో సర్కారుల తీరు చూస్తే గట్లనే కొడుతుంది. చేసుకుంటేందుకు అవకాశం లేకనే బ్యాంకులలో అప్పులు తెచ్చుకున్నారు రైతులు. మాకు ఓట్లేస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు కదా కాంగ్రెస్ వాళ్ళు. గెలిచినాక అడ్డడు బుడ్డడు మందికి రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. ఆడ కొంతమంది ఈడ కొంతమంది రుణమాఫీ అయినోళ్ళు సంబరంగా ఉంటే రుణమాఫీ కానోళ్ళు మాత్రం బ్యాంకుల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఓ సారు మాకు రుణమాఫీ కాకపోయానని మళ్ళా దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. రుణమాఫీ అయితే బాగుండునని తిరుగుతున్న రైతుల అవసరం ఆసరా చేసుకొని కొంతమంది ఆఫీసర్లు దొరికిన కాడనే బరకాలే అన్నట్టు చేస్తున్నారు. రుణమాఫీ కానోళ్ళు మళ్ళా దరఖాస్తులు పెట్టుకోవాలని సాటింపు లేపించి దరఖాస్తుకు 200 నమోదు చేసుకుంటేందుకు 2000 వసూలు చేస్తున్నారు. నిజంగానే సర్కారు రుణమాఫీ కానోళ్ళ కాడ ఫీజులు వసూలు చేసి రుణమాఫీ చేస్తున్నదేమో అని ఏం తెలవని కొంతమంది అమాయకులు ఆఫీసర్లకు పైసలు సమర్పించుకుంటున్నారు. అయినా సుతం రుణమాఫీ అయినోళ్ళ లిస్టుల పేరు రాకపోయేసరికి పెద్ద ఆఫీసర్ల దగ్గరికి పోయి ఉన్న ముచ్చట చెప్పిండు. దరఖాస్తు చేసుకుంటేందుకు పేరెక్కిచ్చేటందుకు మా కాడ పైసలు తీసుకున్నారు. మాకెందుకు రుణమాఫీ కాలేదు, మా పేరెందుకు రాలేదని గట్టిగా అడిగేసరికి అసలు ముచ్చట బయటపడ్డది. రుణమాఫీ చేసుడేమో గాని పాపం పొద్దుమాపు దుక్కి దున్ని పంట పండించే రైతుల పంట నములుతున్నారు సర్కారోళ్ళు.